అప్పారావుని వాళ్ళ కుమారుని నేను. నాకు నలుగురు కొడుకులండి. మాకు ఎకరా దగ్గర ఉంది భూము. ఎకరా దగ్గర భూమిలోను నా నలుగురు కొడుకులకి భూము వాళ్ళ హోటల్ వాళ్ళకు వేసారు. నాకు మట్టుకి వెళ్ళి అడుగుతా ఉంటే ఏటండి నా ప్యాకేజీ పడలేదు, మరి అందరికీ ఇది చేస్తున్నారు సారు ఏటని అడిగితే, లేదయ్యా రేపు సాయంకాలం వెళ్ళు, నువ్వు అక్కడ వెళ్ళి చూడు డబ్బులు వేస్తుంటాయి అంటారు. అలాగా అరవై వరకు కూడా వెళ్ళి అడిగాం. అంతే ఇదిగో పడిపోతున్నాయి అంటారు, అదిగో పడుతున్నాయి అంటారు. మళ్ళీ ఆయన ఎక్కడో గైడ్పాలని ఉంటే అక్కడికి వెళ్ళి డాక్యుమెంట్లు అట్టుకెళ్ళి చూపెట్టి మేము తిరుగుతా ఉన్నాం అప్పటి నుంచి ఇప్పటికి కూడాను. మళ్ళీ అడిగిన తర్వాత సార్ ఏమన్నారంటే, నీకు అకౌంట్ ఏంటి అని అడిగారు సార్. జీరో అకౌంట్ అన్నాను. జీరో అకౌంట్ అయితే సరి పడదాం అన్నాడు. అయితే మళ్ళీ వెళ్ళి చూడు సాయంకాలం అన్నారు. సాయంకాలం చేసి మళ్ళీ వెళ్ళాను సార్ 4 గంటలు. వెళ్ళి ఈ సేవలను అది తీసాము. మళ్ళీ బ్యాంకులోకి వెళ్ళాము. బ్యాంక్ మేనేజర్ కాడికి అట్టుకెళ్ళాను, ఇదే పుస్తకం అట్టుకెళ్ళి అక్కడ కూడా చూపెట్టాను. చూపెడితే ఇలా పడినది సారు ఏటండి అంటే, జీరో అకౌంట్ అయినా కాదు దాని బాబు ఏదైనా వేసి తీరాలి, జీరో అకౌంట్కి ఏమి డబ్బులు పడవా, ఎవరు చెప్పారు ఆ మాట, నా దగ్గర రమ్మని ఆయన చెప్పారు. అంటే అప్పుడు వాడు మళ్ళీ వచ్చి అడిగానండి, డబ్బులు పడలేదండి నిన్న మీరు చెప్పారు కదా, మళ్ళీ డాక్యుమెంట్లు అట్టుకెళ్ళి ఇచ్చాం సార్. ఇచ్చిన తర్వాత కూడా నాకు డబ్బులు పడిపోతాయా, ఎందుకు గాబరా పడిపోతావు, మరి గాబరా పడతాయంటే ఎప్పుడు పడతాయండి అన్నాను. మా చెట్లు వెనక రాసుకెళ్ళారు సార్. చెట్లు డబ్బులు పడ్డాయి, భూమి డబ్బులు పడలేదు. అదే అకౌంట్ కాండి. మరి అన్నీ తప్పుడు మనకి భూమికి మనకి ఏమన్నా తేడా ఉందంటే ఆ డబ్బులు పడకూడదు. చెట్ల డబ్బులు పడక భూమి డబ్బులు ఎందుకు పడవండి. మనం తిరగాల నా సవాలు అప్పుడు ఆయన చేసిన పనికి. ఎవరు అదే మాట్లాడుతున్నాడు, కలపడుతున్నాడు ఏమన్నా అడిగితే. ఇంకెళ్ళి మీ దగ్గర నాపనేదండి, మరి పోతే కలర్ కాడకి వెళ్ళిపోతాము, ఈ కంపెనీ తాలూకి మేడం గారి కాడికి అది వెళ్ళిపోతాం రేపు అంటే, వద్దు వెళ్ళకండి అంటున్నాడు. మళ్ళీ నేను వేస్తాను అంటున్నాడు. ఎప్పుడు వేస్తారండి, ఇప్పుడు మాకు ఏటిని మాకు మా భూములు మొత్తం మా కుటుంబం మొత్తాన్ని మీరు ఎప్పుడు వేశారు, మరి నాకు ఒక్కడికి ఎందుకు పడినది అని మళ్ళీ ప్రశ్నిచ్చానండి. ప్రశ్నిస్తే ఏమొద్దు నేను వేసేస్తాను, నీకెందుకు గాబరా పడుతున్నావు అంటారు. పడ్డం లేదు ఇప్పటికి. నిన్న కూడా వెళ్ళి చెక్ చేశానండి, మళ్ళీ ఎట్టుకొని వెళ్ళి మళ్ళీ బ్యాంక్ మేనేజర్ కాడికి వెళ్ళాం నిన్న మధ్యాహ్నం. నిన్న కాదు మొన్న శనివారం నాడు వెళ్ళినప్పుడు కూడా ఇదేట ఎన్నాళ్ళు ఉంటుందంటయ్యా, అతనికేం మతిగానే ఉందా లేదా, నా తోలు ఆటంకం చేస్తున్నారా అని ఆయన కూడా దెబ్బలాడారు. మళ్ళీ ఆటంకం చేస్తే ఆగిపోతుంది ఏంటి సార్ అన్నాను. ఆగకూడదు మనకి, అవి ఆగవు, నీకు ఇలా పడ్డం చాలా దారుణమైన పని అది, నువ్వు అలాంటిది ఎప్పుడు అనుమానం పడకు అంతే. నాకు అనుమానం వచ్చింది కానీ నాకు ఇంక పడినట్టే నాకు డౌట్ వచ్చింది అని నేను చాలాసేపు ఘర్షణ చేసుకున్నాను ఆయన నేను. చాలు